ఎవరైనా భూమి మీద నిలబడి అతిగా ఆలోచన చేస్తే అంతకన్నా ఎక్కువ కోరికలు కోరితే వీరేంద్రబాబు ఆకాశానికి నిచ్చెనేస్తున్నాడు, ఖగోళంలో మేడలు కడుతున్నాడు అంటారు. ఆ మధ్య మీరెక్కడున్నారు అంటే సూర్యగోళంలో ఉన్నాం, అక్కడ వెంచర్లు వేస్తున్నాం అంటూ ఒక కమెడియన్ మాట చెబితేనే ప్రేక్షకులు పగ్గలబడి నవ్వారు, ఆశ్చర్యపోతూ ఆనందాన్ని ఆస్వాదించారు. మరి ఆ మాటలే నిజమైతే చెబుతుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. అందుబాటులోకి వచ్చిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు అందిపుచ్చుకున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఖగోళంలో భవన నిర్మాణాలకు సిద్ధమవుతోందట. ఇప్పటికే అంగారకుడిపై కాలు మోపి ఖగోళ రహస్యాలు ఛేదిస్తూ విశ్వశోధనలో దూసుకెళ్తున్న ఇస్రో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోందట. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మానవ మేధస్సుకు మరింత పదునెక్కుతోంది. ఆ మధ్య ఒక సినిమాలో చంద్రుడిపై రియల్ ఎస్టేట్ వెంచర్లేస్తున్నానంటూ చెప్పిన కామెడీ మాటలను ఇప్పుడు మద్రాస్ ఐఐటి విద్యార్థులు నిజం చేయబోతున్నారట. చంద్రుడు అంగారకుడిపై నిర్మాణాలకు ఐఐటి మద్రాస్ ఐఐటిఎం సిద్ధమవుతోంది. ప్రధానంగా చంద్రుడు అంగారకుడి గ్రహంపై మానవుని నివాసం కోసం అవసరమైన నిర్మాణ సామాగ్రిపై విస్తృత స్థాయిలో ఇక్కడ ప్రయోగాలు చేస్తున్నారు. చంద్రుడు అంగారకుడిపై ఉన్న పరిస్థితులకు అనుగుణంగా 3D ప్రింటింగ్ మోడల్ టూల్స్ ను వృద్ధి చేస్తున్నారు. చంద్రుడు అంగారకుడిపై నివాసం ఏర్పాటుకు భవన నిర్మాణ సాంకేతికతను తీసుకురావాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి కామకోటి ఇటీవల చెప్పారట. ఇందుకు ఐఐటిఎంలో ఎక్స్టెమ్ పేరుతో ప్రత్యేక పరిశోధక బృందం పనిచేస్తోందని ఆయన అంతర్గత సమావేశంలో శాస్త్రవేత్తలకు వివరించారు. భూమిపై నిర్మాణాలు బరువుగా ఉండడంతో కూలిపోతాయి అనే భయం ఉంటుంది. రోదసిలో అలాంటి భయాలుండవు. జీరో గ్రావిటీ ఉండడంతో అక్కడి వాతావరణానికి అనువుగా 3D ప్రింటింగ్ మోడల్స్ సత్ఫలితాలు ఇస్తాయని భావిస్తున్నామని తెలిపారు. రోదసిపై పరిశోధనలకు 2017లోనే ఇక్కడ మైక్రో గ్రావిటీ డ్రాఫ్ట్ టవర్ నిర్మించగా అంతరిక్ష వాతావరణం తరహాలోనే జీరో గ్రావిటీ వాతావరణం ఉండేలా ఆవిష్కరించారు. ప్రపంచంలోనే ఈ తరహా టవర్స్ లో ఇది 4వది. దీని సాయంతో పరిశోధనలు ముందుకు తీసుకెళ్తున్నామని కామకోటి పేర్కొన్నారు. విశ్వశోధనలో సరికొత్త విశేషాలను ఆవిష్కరిస్తున్న ఇస్రో అంగారకుడిపై దొరికే ఇసుకతోనే భవనం నిర్మాణాలకు అవసరమైన సామగ్రిని భూమి నుంచి అంతరిక్షంలోకి తీసుకెళ్లే భారం లేకుండా ఐఐటిఎం ప్రత్యామ్నాయం ఆలోచించింది. నిర్మాణాల్లో చంద్రుడిపై రాతి లాంటి పదార్థమైన రెగోలిత్, అంగారకుడిపై దొరికే ఇసుకను వినియోగించాలని నిర్ణయించింది. ఈ దిశగా విస్తృత పరిశోధన చేస్తోంది. దీని ద్వారా ఖర్చు భారీగా తగ్గుతుందని చెబుతున్నారు. రోదసిలో చేపట్టే నిర్మాణాల్లో యంత్రాలను కూడా ఎంత తక్కువగా వాడొచ్చు అనే దానిపై సంస్థ దృష్టి సారిస్తోంది. అక్కడ దొరికే పదార్థాలతో అక్కడే 3D ప్రింటింగ్ సాధ్యమయ్యేలా ప్రయత్నిస్తున్నారు. అంతరిక్ష వాతావరణంలో ఒకసారి వాడేసిన పదార్థాల రీసైక్లింగ్ పైన పరిశోధనలు జరుగుతున్నాయట. మద్రాస్ ఐఐటిఎం విద్యార్థులు చేపడుతున్న ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే ఇక భూమిపై ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్ళినట్లుగానే ఆకాశయానంలో నక్షత్రాలనే దేశాలుగా నివాసాలుగా ఏర్పాటు చేసుకుని ఎంతో దూరంలో లేదు అంటున్నారు శాస్త్ర సాంకేతిక నిపుణులు.